గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాకుండా ఆలోచించి మాట్లాడాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి జగన్ ఇచ్చిన సంకేతమైంది. నేను మొన్నే ప్రస్తావించా. అదానీ డేటా సెంటర్ ఫస్ట్ తెచ్చిందే మేమంటారు. అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ఒక పక్కన చెప్తారు. మరో పక్కనేమో డేటా సెంటర్ వస్తే నీళ్లు తాగేస్తది, కరెంటు పోతుంది, దానికి అంతటికి ఖర్చు అయిపోతాయి, పర్యావరణం పాడైపోతుంది, ఆ దేశంలో వద్దన్నారు, ఈ దేశంలో వద్దన్నారు, వీళ్ళే చెప్తారు. అక్కడే వీళ్ళు పెద్ద ఫెయిల్యూర్డ్ స్ట్రాటజీ అన్నట్టు. అసలు ఏం మాట్లాడాలో ఆ జగన్నే కనుక్కోండి అని చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. జగన్ వివరంగా చెప్పుకొచ్చారు. అవన్నీ పర్యావరణానికి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఆలోచించాలి. అవి లైన్లోకి వచ్చాక ముందు అది ఆలోచిస్తే ఏ పని జరగదు అన్నట్టు. ఎస్, మన దగ్గర మామూలుగా ఫార్మా కంపెనీలు అమెరికాలో ఎందుకు ఉండవు, ఇక్కడే ఎందుకు ఉంటాయి? అత్యధిక ఫార్మా కంపెనీలు ఎక్కడి నుంచి ఎందుకు ఉంటున్నాయి? ఇక్కడ ఆ ఫార్మా కంపెనీల వాటర్తోనే కదా మత్స్యకారులకి చేపలు కూడా దొరకనటువంటిది. చివరికి ఎక్కడికో వెళ్ళి చేపలు పట్టుకోబోయి విదేశాల్లో దొరికిపోతా ఉంది, నానా తెప్పలు పడుతుంది. ఒక లింకు బోలెడు ఉంటాయి. ఆక్వా పరిశ్రమ ఓ పక్కన ఆటిటి వల్ల కాలుష్యం వల్లనే కదా జనాలు నలిగిపోతుంది. మరి పరిశ్రమలు తీసేద్దామా? పరిశ్రమలు వద్దందామా? వ్యవసాయము, ఆక్వా ఇట్లాగే ఉందామా? అబ్బే అట్టా కుదరదు అంటాం. కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా చర్చించదగిన అంశం, కానీ రాజకీయం చేసుకోదగ్గ అంశం కాదు. అదానీ డేటా సెంటర్ అన్నటువంటిదే గూగుల్‌తో ఇప్పుడు అదానీ సింపుల్‌గా చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు హైటెక్ సిటీలో ఏదైతే కట్టినటువంటి భవనం ఉందో, ఎల్ఎన్‌టీ వాళ్ళకి సంబంధించినటువంటి భవనం, అలాగే ఇక్కడ అదానీ డేటా సెంటర్ కట్టి గూగులోళ్ళు దాన్ని వాడుకుంటారు. దానికి కావాల్సినటువంటి కరెంటు అయన్నీ కూడా అదానీనే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి, కరెంట్ కంపెనీలు పెట్టి ఆళ్ళకి అమ్ముకుని అది డబ్బులు సంపాదిస్తాడు. నీళ్ల ప్రాజెక్ట్ అదే బ్యాటరీ స్టోరేజ్ పాయింట్లు పెట్టి దాంట్లోనూ సంపాదిస్తాడు. కేబుల్స్ ఏసి ఎయిర్‌టెల్లోడు సంపాదిస్తాడు. గూగుల్ అనేటటువంటి వాడి అవసరాన్ని తీర్చడానికి కావాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజినీరింగ్ కాలేజీ పెట్టితే మనం దానికి హాస్టల్ అనుబంధంగా పెడితే మనం సంపాదించుకుంటాం. అట్లాగే గూగులోడి అవసరం డేటా సెంటర్, అది అదాని కట్టించి ఇచ్చి గూగుల్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటాడు. సింపుల్ లాజిక్ ఇది. అది ఇప్పుడు జగన్ చెప్పగలిగాడు. బట్ ఈలోపు జగన్‌కి రావాల్సిన మైలేజీని కాస్త బాబుకి ఇచ్చింది ఎవరా అంటే వైసీపీ శ్రేణులు.